ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. సంఖ్యాకాండము, దయచేసి చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరును లేదో ఎప్పుడు చూచెదు. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి బాగా వినండి. ఈ సమయంలో మన దేవుడు బలవంతుడు. మన దేవుడు ఎవరండి? బలవంతుడు. మన దేవుడు బలమైన దేవుడు, బాహుబలము కలిగిన దేవుడు. ప్రియులారా, చాలా మంది ఈ సత్యాన్ని మర్చిపోతూ ఉంటారు. మర్చిపోయి బాధపడతా ఉంటారు. దయచేసి ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే, మన దేవుడు బలహీనుడైతే మీరు బాధపడండి. మన దేవుడు చేతగాని వాడైతే మీరు దిగులు పడండి. మన దేవుడు ఏమీ చేయలేని వాడైతే మీరు వేదన పడండి. కానీ మన దేవుడు బలవంతుడు, మన దేవుడు శక్తిమంతుడు కాదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం 23వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, ఏముందమ్మా? అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా బాహుబలము తక్కువైనదా? చాలు. అంటే దేవుని బాహుబలము తగ్గిపోయిందా? ఇప్పుడు మన వాళ్ళు మనుషులు ఉంటారు. యవ్వన కాలంలో ఎలా ఉంటారు? బలంగా ఉంటారు. యవ్వనస్తులు ఎలా ఉంటారమ్మా? బలంగా ఉంటారు. ఒక 45-50 వచ్చేసరికి కొంచెం బలము తగ్గిపోతుంది. ఇక 60 అలా వచ్చేసినాయి అంటే చాలా తగ్గిపోతుంది. పూర్తిగా తగ్గిపోతుంది బలం. దానికి తోడు ఈ లాంగ్ టైమ్ డిసీజెస్, షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవి ఉంటే ఇంకా మనుషులు బలహీనమైపోతారు. ఆ వ్యాధులన్నీ డైరెక్ట్గా నరాల మీద ప్రభావం చూపిస్తాయి. మనిషికి బలం నరాలే. కండ కాదు, నరాలే బలం. ఈ షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ డైరెక్ట్గా నరాల మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అతను ఇంకా బలహీనుడైపోతాడు. అప్పుడు అతను ఏమంటాడు? అయ్యా, నా బలం తగ్గిపోయింది అంటాడు. అవునా కాదా? ఏదన్నా బరువెత్తమంటే నా బలం తగ్గిపోయింది అంటాడు. ఏదన్నా కొంచెం పరిగెత్తమంటే నా బలం తగ్గిపోయింది అంటాడు. అయితే మన దేవుడు అంటున్నాడు, నా బాహుబలము తగ్గిపోయిందా? ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. నా బాహుబలము తక్కువైందా అంటే తగ్గిపోయిందా? నా బలము తగ్గిపోయిందా? నా బలం తగ్గిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? నా ప్రియ కుమార్తె, నా కుమారుడా, నా బలం తగ్గిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆయన బలము ఎన్నటికీ తగ్గనిది. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నటికీ తగ్గనిది, వన్నె తగ్గనిది, మెరుపు తగ్గనిది, మారనిది ఆయన బలము. కాబట్టి ఆయన బలవంతుడు కాబట్టి మనము వెరవవలసిన పని, బాధపడవలసిన పని లేదు. ఆయన బలము మీద ఎవడు ఆధారపడతాడో, ఆయన బలము మీద ఎవడు ఆధారపడతాడో వాడన్నటికీ కూడా భయపడవలసిన పని లేదు. హల్లెలూయా. ఆనాడు దావీదు యుద్ధ భూమిలోనికి వచ్చి గొల్యాతు యొక్క ప్రగల్భాలు విని, దూషణ మాటలు విని, గొల్యాతు మీదకి నేను పోతానని దావీదు పలికినప్పుడు అక్కడున్న వాళ్ళు అంటున్నారు, దావీదా, అతని మీదకు పోటానికి నీకు బలము చాలదు. హల్లెలూయా చెప్పండి. అతని మీదకు పోటానికి నీకు ఏం చాలదు? బలము చాలదు. వాళ్ళు అన్నమాట అదే. నువ్వు పోతానంటున్నావు, ఆ గొల్యాతు మీదకు నువ్వు పోతానంటున్నావు, కానీ అతని మీదకు పోటానికి నీకు బలము చాలదు. ఈ లోకం కూడా మనల్ని బెదిరించేది అదే. నీకు ఇన్ని సమస్యలు వచ్చేసినాయి, ఇవన్నీ ఎదుర్కొనటానికి నీకు బలము చాలదు. అమ్మా, నీకు ఇన్ని బాధలు వచ్చేసినాయి, ఇన్ని కష్టాలు వచ్చేసినాయి, ఇవన్నీ తట్టుకోవడానికి నీకు బలము చాలదు. లోకం మనల్ని బెదిరిస్తుంది, లోకం మనల్ని ఆ విధంగా భయపెడుతుంది, ఆ పరిస్థితులు భయపెడతాయి. అమ్మో, ఇన్ని శోధనలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు తట్టుకోవడానికి నీకు బలం చాలదు, బలం చాలదు. ఆనాడు ఆ గొల్యాతు మీదకి పోతానంటే దావీదును కూడా అలాగే భయపెట్టారు. దావీదు, నువ్వు వాళ్ళ మీదకి వెళ్తానంటున్నావు, కానీ అతని మీదకి పోటానికి నీకు బలము చాలదు, నీ శక్తి చాలదు. కానీ దావీదు నా బలము దేవుడే అని చెప్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా బలము దేవుడే, నా శక్తి దేవుడే, నన్ను బలపరిచేది నా దేవుడే. ఎంత పెద్ద శోధనలు, సమస్యలైనా నన్ను విడిపించేది నా దేవుడే. కాబట్టి ఆయన బలం మీద మనం ఆధారపడాలి. మన దేవుడు బలవంతుడు ప్రియులారా. కాబట్టి మీరు భయపడొద్దు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా భయపడొద్దు. మీకు తెలుసా, తప్పు చేయని వాడు రోషంగా ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తప్పు చేయని వాడు ఎలా ఉంటాడు? నిజమైన భక్తి చేసేవాడు కూడా రోషంగా ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. సచ్చు వ్యవహారంగా సచ్చుగా భక్తి చేస్తే భయం వస్తుంది ప్రియులారా, భయం వస్తుంది ప్రియులారా. మనం చేసే భక్తిలో కూడా నిజాయితీ ఉండాలా, యథార్థత ఉండాలా. ఇక్కడ దావీదు గొల్యాతు మీదకి వెళ్తానంటే అక్కడ వాళ్ళందరూ అదే మాట, దావీదు నువ్వు వెళ్తానంటున్నావు, నీకు బలం చాలదు. కానీ అతనికి తెలుసు, నా బలమైతే చాలదో, కానీ నా దేవుడే నాకు బలం. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు, నీ భయాలు, నిన్ను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు, ఇవన్నీ ఎదుర్కోవటానికి నీ బలమైతే చాలదు. కానీ నీకు బలవంతుడు నీకు తోడుగా ఉన్నాడని ఎప్పుడు మర్చిపోవద్దు. హల్లెలూయా చెప్పండి. చర్చి ముందు పెద్ద కాలువ తీయేశారు. ఏంది సార్ అంటే, మీరు వేసుకోండి అన్నారు. ఏం చేయాలా? ఎవరింటి ముందు వాళ్ళు వేసుకోమన్నారు. మనం వేసుకునే కాలువ అది, ఎవరింటి ముందు వాళ్ళు వేసుకునేంత కాలువ అది. ఏం చేయాలో అర్థం కాల. మొన్న ఈ మధ్యన వచ్చిన వానలకి ఆ ప్రవాహం ఎక్కువై ఈ పక్క ఆ పక్క కోసుకుపోతాం, మట్టి పడిపోతా ఉంది. భయం వేసింది. పాస్టమ్మ గారు ఒక రాత్రి అంతా ఆమె నిద్రపోలా. ఏమమ్మా రాత్రి నిద్రపోలేదంటే, నాకు ఆ కాలవే నాకు గుర్తొస్తుందనింది. సరే, అన్నిటికీ ఆయనే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అన్నిటికీ ఆయనే ఉన్నాడు. మనం ఏం చేయగలం? మన దేవుడు బలవంతుడు.
ఆయన బలం మీద ఆధారపడిన వాడు ఎన్నటికి సిగ్గుపడే పరిస్థితి రాదు. దేవుడు సిగ్గుపడనివ్వడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు బలవంతుడు. ఆయన బలాన్ని ఎవరు ఆశ్రయిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడో బలపరుస్తాడు. మరొక వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము విననేరకుండునట్లు ఆయన చెవులు. ఇప్పుడు చూడండి, అక్కడేం రాయబడింది? ఆయన బాహుబలము తక్కువైందా అని అక్కడుంది. ఇక్కడేమో ఆయన హస్తము కురుచ కాలేదని ఉంది. ఆయన చెవులు మందము కాలేదని ఉంది. చాలా మంది అంటుంటారేమని, పాస్టర్ గారు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వింటం లేదా? ఆలోచించండి. వ్యర్థమైన పని చేయకూడదు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడేం రాయబడి ఉంది? ఆయన చెవులు. మరి చేసిన ప్రార్థన అంతా ఎక్కడ పోతుంది? అంత గాలికి పోతుందా? ఏమవుతుంది ఇది? ఆయన చెవులు మందం కాలేదు, చేసిన ప్రార్థన ఎక్కడ పోతుంది? అక్కడే రాయబడింది. మీ పాపములు, మీ దోషములు మీకును మీ దేవునికినే. అదే మీ దోషములు, మన దోషాలు, మన అవిధేయతలు, డిసొబీడియంట్, మన అవిధేయత, మనం చేసే దోషాలు మీకును నాకును అడ్డుగా వచ్చేసినాయి. సూర్యుడు రోజు వెలుతురిస్తాడు, మేఘాలు అడ్డుగా వచ్చేసినాయి. సూర్యుడికి రెస్ట్ లేదండి, చంద్రుడికి రెస్ట్ లేదండి. మొన్న ఈ మధ్యన వారం రోజులు ఎండ రాలేదు, అట్టని సూర్యుడు రాలేదనుకుంటున్నారా? సూర్యుడు రోజు ఉదయిస్తాడండి. సూర్యుడు ఉదయించుకునే ఉండడు. కానీ మేఘములు అడ్డొచ్చేసినాయి. హిములో నింబస్, వాటికి కూడా పేరు పెట్టారు. ఆ మేఘాలు అడ్డొచ్చేసినాయి. ఆ కిరణాలు భూమి మీదకి రాకుండా ఆపినాయి. అందుకే మనకి ఎండ రాలేదు. ఈరోజు మేఘాలు లేవు కాబట్టి ఎండ వచ్చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థిస్తున్నాం, ఆయన చెవులేమో మందం కాలేదు. మరి ఈ చేసిన ప్రార్థనలు ఎట్టబోతున్నాయి అంటే మన దోషములే అడ్డుగా ఉన్నాయి, మన అవిధేయతలే అడ్డుగా ఉన్నాయి. దేవుడు చేయమన్న పని మనం చేయడం లేదు, చేయొద్దన్న పని మనం చేస్తున్నాం. చెయ్యమన్న పని చేయడం లేదు, చెయ్యొద్దన్న పని మనం చేస్తున్నాం. ఆ అవిధేయత దోషముగా మారి మన ప్రార్థనలకి అడ్డుగా ఉన్నాయి. అంతేగాని ఆయన చెవులు మాత్రం మందమో కాలేదు. అంతేగాని ఇందాక చదువుకున్నట్టు ఆయన బాహుబలము తగ్గిపోలేదు. ఆయన చెవులు మందముగా లేదు. పైనే ఉంది, ఆయన హస్తము కురుచకాలేదు. ఆ మధ్యన ఒక అతని ఈ చెయ్యి బాగా ఉంది, ఈ చెయ్యి కొరచగా ఉంది. ఏంటి బ్రదర్ అని అడిగితే, అన్నా పడ్డానన్నా, చెయ్యి ఇరిగింది, వాళ్ళు కొంచెం దాన్ని అతికించడానికి వాళ్ళు కొంచెం కట్ చేసి అతికిచ్చారు, అందుకని ఈ చెయ్యి కొంచెం ఇంతేనన్నా అన్నాడు. అంటే ఏంది? కొరచ అయిపోయింది.
కానీ మన దేవుడి హస్తము కురుచగాలేదు. నిన్ను రక్షించడానికి, నిన్ను బతికించడానికి, నిన్ను బలపరచడానికి ఆయన హస్తము కురచవలేదండి, పొట్టిదిగా లేదు, చాలా బలంగా ఉంది ప్రియులారా. ఆయన హస్తము బలంగా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. ఇంకొక 23 రోజుల్లో నూతన సంవత్సరాన్ని దేవుడు మనందరికి ఇస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెస్టివల్ జనవరి 1. అవునా కాదా? ఎందుకంటే నూతన సంవత్సరం అనేది ఎంత మంచిదండి. అది ఒక సంవత్సరం అయిపోయి నూతన సంవత్సరంలోకి మన లైఫ్ వెళ్తుందంటే ఎంత గొప్ప విషయం అండి. మరి దాపుగా ఇంకా అయిపోయింది, ఇంకా 23 రోజులే కదా. మరి ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడిన మన దేవునికి మనం ఏం చేయాలి ప్రియులారా? మనకంటే శ్రేష్ఠులు, బలవంతులు, గొప్పవారు ఎంతో మంది, వాళ్ళ ప్రమేయం లేకుండా అనేక మంది చనిపోయారు. యాక్సిడెంట్లు అయిపోయినాయి, చాలా మంది కాలిపోయారు, చాలా మంది అనేకమైన వ్యాధులు వచ్చినాయి, వాళ్ళు చనిపోయారు. చాలా మంది అనేక రీతులుగా నశించిపోయారు. ఇంకా చాలా మంది క్షణికోద్రేకంలో ఉరి వేసుకున్నారు, కిరసాలు పోసుకుని తగలబెట్టుకున్నారు, మందు దాగి వాళ్ళు చనిపోయారు. నీకు తెలుసా? అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునని తిరుగుతున్నాడు అని రాయబడి ఉంది. అవునా కాదా? అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునని. అప్పుడు ఆలోచించా, ఏంది వీడు ఎవరిని మింగుతున్నాడు, వీళ్ళని మింగుతున్నాడు వీడు. ఈ విధంగా మనుషుల్ని మింగేస్తున్నాడు. చచ్చిపో 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 చచ్చిపో. ఎక్కడ చచ్చిపోవాలి? ఆలోచన కూడా ఇస్తాడు. ఉరేసుకో, ఏదైనా కాల్చుకో, ఏదైనా చేసుకో, వద్దు, నీకు ఈ జీవితం వద్దు. ఈ విధంగా ఎంతమంది యవనస్తుల్ని, మంచి జీవితం ఉన్న యవనస్తురాళ్ళు, అందమైన బిడ్డలు రైలు కింద పడి చచ్చిపోతున్నారు. ఎంతమందిని మింగి పారేస్తున్నాడు ప్రియులారా. అపవాది మింగుతున్నాడు. మనం గనక అన్నం ముద్ద మింగినట్టుగా మనుషుల్ని మింగేస్తున్నాడు వాడు. కనికరం లేదు, దయ లేదు. వీళ్ళని ఎందుకు నేను ఇట్లా చేయాలని కనికరం లేదు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బలాన్ని ఆశ్రయించాలి. మన దేవుడు బలవంతుడైన దేవుడు ప్రియులారా. ఇంకో మాట నేను చూపిస్తాను. అది చూడండి. యెషయా గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు కంబైన్డ్గా ఉంటాయి. 9-10 వచనాలు. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు అనియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మాటల్లో ఒక మాట ఏంటంటే, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఆమెన్ చెప్పండి. ఈరోజు మీరు అనేక విషయాలను బట్టి దిగులు పడుతున్నారా? అనేక విషయాలను బట్టి బాధపడుతున్నారా? దిగులు పడుతున్నారా? దిగులు పడద్దు. అయ్యో నాకు ఈ వ్యాధి వచ్చింది ఎట్లా అని దిగులు పడుతున్నారా? అప్పులైపోయినాను ఎట్లా అని దిగులు పడుతున్నారా? అందరూ నన్ను వదిలిపెట్టారు ఎలా అని దిగులు పడుతున్నారా? కుటుంబంలో మాట వినని పిల్లలుంటే వాళ్ళని బట్టి మీరు దిగులు పడుతున్నారా? ఏ విషయాలను బట్టి మీరు దిగులు పడుతున్నారో అయితే మన దేవుడు మాట్లాడుతున్నాడు. దిగులు పడద్దు,
నేను నిన్ను బలపరుస్తాను. ప్రియులరా, మనల్ని బలపరిచేది ఎవరండి? ఇంకా అటు ఇటు అయితే బలహీనపరుస్తారు, అవునా కాదా? ఇంకా మనల్ని వీక్ చేస్తారు, బలహీనపరుస్తారు వాళ్ళ మాటలతో. కానీ మన దేవుడు మనల్ని ఏం చేస్తాడమ్మా? బలపరుస్తాడు ప్రియులారా. 10 మంది ఎమ్మెల్యేలు కలిసి ఒక వ్యక్తిని బలపరిస్తే అతను ముఖ్యమంత్రి అవుతాడు. 10 మంది ఎంపీలు కలిసి ఒక వ్యక్తిని బలపరిస్తే అతను ప్రధానమంత్రి అవుతాడు. మన యేసయ్య మనల్ని ఏం చేస్తాడు? మనల్ని బలపరుస్తాడు ప్రియులారా. ఇన్ ఎవ్రీ యాంగిల్, ప్రతి విషయంలో దేవుడు నిన్నేం చేస్తాడు? బలపరుస్తాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు, జడవద్దు. భక్తిగా, రోషంగా దేవుడు పనిచేయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునిలో నిజాయితీగా ఉండు. ఇదే మేము చెప్పేది. ఎన్ని సంవత్సరాలని ఇదే మేము చెప్పేది. పొద్దున మా పిల్లలు కూడా అదే చెప్పేది. హల్లెలూయా చెప్పండి. ఏ మోసాలు, అబద్ధాలు లేని ఉన్నట్టుగా అవసరంలే. అదే ప్రియుల. అందుకనే ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు బలవంతుడు, ఆయన బలపరిచే దేవుడు ప్రియులారా. అందుకే ఇక్కడ ఏం రాయబడింది? దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తానన్నాడు. హల్లెలూయా చెప్పండి. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తానన్నాడు. అయితే ఇక్కడ బాగా వినాలి. జీవితంలో పైకి రావాలంటే చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. అన్ని స్ట్రాటజీలో ముఖ్యమైనది ఏంటంటే వివేచన కలిగి అడుగు వేయాలి. ఎలా వేయాల మనం అడుగు? వివేచన కలిగి అడుగు వేయాలి. వివేచన కావాలి. మనం వేసే అడుగు రాంగ్ స్టెప్ అయితే మన జీవితం ఏమైపోద్ది? అంధకారం అయిపోద్ది. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఎస్. ఒక దైవజనుడు దేవుని మాట, దేవుని స్వరానికి లోబడాలి. మనం ప్రియ దైవజనుడు, యాజకుడు మాటకి లోబడాలి మనము. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియుల, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అందుకని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బాగా వినండి. నంబర్ 1, ఆయన బాహుబలము తగ్గిపోలా. రెండోది, ఆయన హస్తము కొరచకాల. మూడోది, ఆయన చెవులు. 3 మాటలు వచ్చినాయి ప్రియులారా. ఆయన బాహుబలము తగ్గిపోలా, ఆయన హస్తము కుర్చకాల, ఆయన చెవులు. మరి ఇంత గొప్ప దేవుడు మన దేవుడు బలవంతుడు ప్రియులారా. ఏదైనా మనలో లోపాలుంటే మనలోనే ఉంటాయి. వాటిని సరిదిద్దుకొని సెటరేట్ చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి. ఆమెను చెప్పండి. నా ప్రియమైన చెల్లెమ్మ, అక్క, ఆలకించండి. దేవుడు ఇన్ ఎవ్రీ స్మాల్ థింగ్ కూడా ఆయన చూస్తాడు ప్రియులారా. ప్రతిదీ ఆయన చూస్తాడు ప్రియులారా. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. ప్రతిదీ ఆయన చూస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆయన సన్నిధిలో మనం నడుచుకోవాలి. దేవుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. ప్రతి చిన్న విషయం, సింగిల్ థింగ్ కూడా ఆయన చూస్తాడు. నీ జీవితం అభివృద్ధి కావాలంటే, నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే అది నీ చేతుల్లోనే ఉందమ్మా. నువ్వే చూసుకోవాలి. నువ్వు దేవునిలో ఎలా నడుస్తున్నావు,
ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎంత దేవునిలో క్రమంగా ఉంటున్నావు, ఎంత నీతిగా నిజాయితీగా ఉంటున్నావు, అది నీదే ప్రియులారా, అది నీదే. ఇప్పుడు మన తల్లిదండ్రులు బిడ్డను తీసుకెళ్లి మంచి స్కూల్లో వేస్తారు, ఫీజులు కడతారు, చదువుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆ పిల్లోడిదే. దేవుడు మనకు అన్ని వాగ్దానాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. దాన్ని ఫాలో చేయాల్సిన బాధ్యత మీదే ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో మన దేవుడు బలవంతుడు, ఆయన శక్తిమంతుడు. ఆయన బలాన్ని మనం ఎప్పుడు ఆశ్రయించాలి. ఆయన బలాన్ని ఆశ్రయించిన వాడు ఎన్నటికీ సిగ్గుపడడు. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మనము ప్రార్థన చేద్దాం. దయగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ఇంతవరకు కూడా మరి నీ బిడ్డల ద్వారా అయ్యా మీరు నడిపించినటువంటి ఈ యొక్క వాక్య సందేశాన్ని బట్టి వందనాలు. అవునయ్యా, నీవు బలవంతుడివి, నీ బలము తక్కువ కాలేదు, నీ చెవులు మందము కాలేదు, నీ హస్తాలు కురుచు కాలేదు. మరి మేమెందుకు ఇలా ఉన్నామంటే మా దోషములే మీకు అడ్డుగా ఉన్నాయి, మా అవిధేయతలే మీకు అడ్డుగా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా నన్నైనా సరిదిద్దుకొని మీ కృపలో ముందుకు సాగునట్లు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ బలపరచమని స్తోత్రం చెప్తూ యేసు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.